హాయ్ అండి, వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. ఈరోజు మన రెసిపీ టమాటా ఎండు చేపల కర్రీ అండి. ముందుగా ఒక బౌల్లో నీళ్లు పెట్టుకుందాం. చూడండి, 1/2 కేజీ టమాటా, పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు మొత్తం సన్నగా తరగాలి. ఇప్పుడు మనకు నీళ్లు వేడయ్యాయి. అందులో ఈ ఎండు చేపలు వేయాలండి. 1 నిమిషం వేసి ఆపేద్దాం స్టవ్. చూడండి, పై పొట్టు మొత్తం మనకి ఎలాగ వచ్చిందో. ఇలా మొత్తం నీట్గా మనం కడుక్కుంటే మనకు నీసు వాసన అనేది ఉండదు, చాలా శుభ్రంగా అయ్యిద్ది. ఇలాంటి కొంచెం వెడల్పు బౌలు, కొంచెం మందంగా ఉండే బౌల్ తీసుకోండి. ఈ 1/2 కేజీ టమాటాలు చూడండి సన్నగా తరిగినవి ఇలా తరుక్కోండి. పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి మొత్తం వేసుకోండి. వేసుకున్నాక పసుపు, తగినంత పసుపు, కారం, ఆల్రెడీ మేము పచ్చిమిరపకాయలు వేసాము, దానికి తగినంత వేసుకోండి. ఉప్పు వేసి పల్లి నూనె వేసానండి నేను, టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు ఎండు చేపలు చూడండి ఎంత శుభ్రంగా అయిపోయినాయో. మొత్తం ఇలాగా చేపలు ఇలాగ పైన వేసుకోండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది పల్లి నూనె 3 టీ స్పూన్లు, కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఇంకా మీకు కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. మొత్తం ఇలా వేసి స్పూన్తో కాకుండా మనం బౌల్లోనే అటు ఇటు మొత్తం ఇలా కలుపుకోండి. చూడండి, నేను ఎలా చేశానో అలా కలపండి. మనకు చేప ముక్క చిదమకుండా ఉండిద్ది. తర్వాత ముందుగా స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు పెట్టండి. పెట్టినాక మనం టమాటాలో ఉల్లిపాయ నీరు మొత్తం పైకి వచ్చిందండి. అసలు మనం నీరు వేయకుండా, మనం కర్రీ పూర్తి అయ్యే వరకు కూడా మనం అసలు నీరు వేయకూడదండి. అందులో నీరులోనే అది మగ్గాలి, అప్పుడే చాలా టేస్ట్గా ఉండిద్దండి. అసలు నీరు వేయకూడదు. చూడండి, మనం ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టేసరికి నీరు ఎలా వచ్చిందో. తర్వాత సిమ్ కూడా కాదండి, లో ఫ్లేమ్ మీద పెట్టేసేయండి. అటు ఇటు చేప ముక్కలు చిదమకుండా అటు ఇటు మెల్లంగా కలుపుతూ అలాగే లో ఫ్లేమ్ మీదే పెట్టాలండి. కనీసం ఒక 20 నిమిషాలన్నా పెట్టండి. పెట్టాక మనకు ఆయిల్ తేలిద్ది పైకి. తేలాక సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. వేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్ మీదే పెట్టండి. పెట్టాక మనకు బాగా గుజ్జు తేలిద్దండి. అప్పుడు చేపలు మొత్తం అంతా చూడండి, కర్రీ ఎలాగా ఆయిల్ బాగా ఎలా తేలిందో. ఇంతేనండి, చూడండి కింద కూడా మాడలేదు. కనీసం ఒక 20 నిమిషాలన్నా లో ఫ్లేమ్ మీదే ఉండాలి, మనకు మొత్తం మగ్గిపోతాయి. చాలా రుచిగా చాలా టేస్టీగా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీకి మీకు నచ్చినట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతేనండి. థ్యాంక్ యూ.